ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా శుభాభివందనములు. ఎలా ఉన్నారు? మీరంతా క్షేమంగా ఉన్నారని విశ్వసిస్తూ మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, మరొక మంచి అంశంతో మీ ముందుకు రావడానికి కృప చూపిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, ఈ వారం క్రైస్తవుల్లోనూ మూఢనమ్మకాలు అనే అంశంపై మాట్లాడడానికి ప్రభు నన్ను ప్రేరేపించాడు. ప్రియ స్నేహితులారా, ఈ నా మాటలు మీలో కొందరికి బాధ కలిగిస్తాయని నాకు తెలుసు. కానీ నేను మిమ్మల్ని అనగా మనుషులను సంతోషపెట్టడం న్యాయమా, దేవుని సంతోషపెట్టడం న్యాయమా? సమాధానం మీరే చెప్పాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనంలో ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు అని వ్రాయబడింది. అంచేత నేను మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం దేవునికి వ్యతిరేకంగా మీరు చేసే తప్పులను ఖండించకుండా ఉండలేను. ఇంతకీ నేను చెప్పాలనుకున్నదేమిటి అంటే, మీరు క్రైస్తవులుగా పిలువబడుతూ కనపరుచుకుంటూ మీలో కొందరు అన్యుల వలె బ్రతుకుచూ ఉన్నారు. శకునగాండ్రను, సోదెగాండ్రను, మాంత్రికులను అనుసరిస్తూ ఉన్నారు. ఇటువంటి చిల్లంగి చేష్టలంటే దేవునికి ఎంత కోపమో మీకు తెలుసా? మన పితరులు ఇలాంటివి అనుసరించి దేవుని ఉగ్రతకు గురై నశించిపోయారు. రాజులు 2వ గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. అతడు తన కుమారుణ్ణి అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షిణిగాండ్రతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను. ప్రియులారా, సృష్టికర్త అయిన యెహోవా దేవునికే కోపం పుట్టించిన ఇతడెవరో తెలుసా? ఇతని పేరు మనస్సే. దేవుణ్ణి గణపరుస్తూ పాలించిన రాజైన హిజ్కియాకు కుమారుడు. తండ్రి మరణానంతరం రాజైన ఇతడు తండ్రికి భిన్నంగా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. తన కుటుంబంతో పాటు దేవుని ప్రజలను కూడా దేవునికి దూరం చేసి దేశంలో మాంత్రికులను, తాంత్రికులను, శకునగాండ్రను, సోదెగాండ్రను పెంచి పోషించాడు. అందుకే దేవునికి అంత కోపం వచ్చింది. ప్రియులారా, ఆనాడే కాదు ఈనాడు కూడా ఆ దేవుని బిడ్డలమని చెప్పుకుంటూనే కొందరు అన్యుల మధ్య ఆయన నామానికి అవమానం కలిగేలా బ్రతుకుతూ ఉన్నారు. సిలువకు శత్రువులుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. క్రీస్తును అంగీకరించి ఎంత కాలమైనా వ్యర్థమైన వారి పితృపారంపర్యాచారాలను విడిచిపెట్టక పాటిస్తూ విశ్వాసుల్లో విశ్వాసులుగా, ఆచారాల్లో అన్యులుగా ద్విపాత్రాభినయం చేస్తూ ఉన్నారు. వీరిళ్లల్లో పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు చూడమని చీకటి పడ్డాక ముసుగేసుకుని సోదెగాండ్ర వద్దకు వెళ్లి వస్తారు. కాని అందరూ చూసేలా పగటిపూట పాస్టర్ గారి వద్దకు వెళ్లి పలానా రోజు పెళ్లి సిద్ధంగా ఉండమని చెప్పొస్తారు. పెళ్లి పత్రికపై మాత్రం పరిశుద్ధ వివాహం అని తాటికాయంత సైజులో రాయిస్తారు. ఇక పెళ్లిలో తప్పెట్లు, తాళాలు, నలుగులు, తలంబ్రాలు పుష్కలంగా ఉంటాయి. వరకట్నం తీసుకోవడం మనకు తగదు, దేవుడు కూడా దాన్ని అంగీకరించడని ఎంతమంది బోధించినా, ఎన్నిసార్లు విన్నా కొందరికి చెవిటోడు ముందు శంఖం ఊదినట్లే. సరే, ఎలాగైతేనేం శుభకార్యానికి శుభం కార్డు పడిపోయింది కాబట్టి ఇక ఆ ఆచారాల వ్యవహారాలకు అవకాశం లేదనుకుంటే పొరపాటే. ఎందుకంటే అమ్మాయిని తొలిసారి అత్తింటికి పంపే ముచ్చట మరోలా ఉంటుంది. అమ్మాయిని అమ్మోరులా అలంకరించి పూజించి ఇంటింటికి ఊరేగించి పంపిస్తారు. తదుపరి వచ్చి వెళ్లే ప్రతిసారి ఇదే తంతు. ప్రియులారా, ఈ టైప్ ఆఫ్ విశ్వాసులు వీళ్ళైతే ఇక ఇంకో టైప్ విశ్వాసులున్నారండి. వీరిళ్లల్లో పిల్లలకి ఏ టైఫాయిడో, మలేరియా, జ్వరమో వస్తే ప్రార్థన చేయమని తొలి రోజు పాస్టర్ గారికి చెబుతారు. తగ్గకపోతే పాస్టర్ గారిలో పవర్ లేదని 2వ రోజు హాస్పిటల్కి వెళతారు. అక్కడి దాకా బానే ఉంది.
కానీ అక్కడా తగ్గకపోతే ఈ డాక్టర్ వేస్ట్ గాడని 3వ రోజు మాంత్రికుల దగ్గరికి వెళ్తారు. అడిగినవన్నీ ఇచ్చి మంత్రాలు తంత్రాలు చేయించి అంత్రాలు తాయిత్తులు కట్టించుకొస్తారు. పొరపాటున బాగైతే పనిగట్టుకొని 10 మందికి చెబుతూ సోదెగాండ్రకి జీతం లేని ఏజెంట్లుగా పనిచేస్తారు. ఒకవేళ రోగం తగ్గకపోతే, అనగా దేవుడు వారి విశ్వాసాన్ని పరీక్షిస్తే, అది తెలియని ఈ బ్యాచ్ తాలూకు విశ్వాసులు కాళ్ళరిగేలా ఆస్తులు కరిగేలా నలుదిక్కులా చుట్టి వస్తారు. అలా ఇల్లు వల్లు గుల్లయ్యాక సత్యం బోధపడి క్షమించు ప్రభువా అంటూ లెంపలేసుకుని దేవుడా నువ్వే దిక్కని పేషెంట్ను తెచ్చి చర్చిలో పడేస్తారు. ఇక 3వ రకం ఉన్నారండోయ్. వీళ్ళు చాలా పెద్ద విశ్వాసులు. పిల్లెదురొస్తే అడుగు బయట పెట్టరు, వాస్తు చూడందే ఇల్లు గట్టరు. అదేంటి బ్రదరు అంటే, పాత నిబంధనలో దేవుడే తన మందిరాన్ని వాస్తు ప్రకారం కట్టించాడు చూడండి అంటూ కాలం తీరిన ధర్మశాస్త్రాన్ని అడ్డు పెట్టుకొని దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి తమ స్వచిత్తాన్ని నెరవేర్చుకునే మహా నేర్పరులు వీళ్ళు. అలాంటి నా ప్రియ సహోదరుడా, నేను సూటిగా మిమ్మల్నే అడుగుతూ ఉన్నాను. ఆదికాండంలో దేవుడు సమస్త సృష్టిని చేసినప్పుడు ఇది మంచిది ఇది మంచిది అని అన్నిటి గురించి అన్నాడా? కొన్నిటిని చెడ్డవి కూడా చేశాను అన్నాడా? మంచి దేవుడు చేసిన మంచి రోజుల్లో కొన్ని చెడ్డ రోజులు ఎలా వచ్చాయి? దేవుడు చేసిన 4 దిక్కుల్లో ఓ దిక్కు మంచిది కాదు అంటే దేవుడు తప్పు చేశాడా? ప్రియ సహోదరి సహోదరుడా, నన్ను మాట అడగనివ్వండి. ఎంతో మంది జాతకాలు ముహూర్తాలు చూడకుండానే పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ పెళ్లిళ్ళన్నీ పెటాకులైపోతున్నాయా? వాస్తు చూడకుండానే ఎంతో మంది ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. ఆ ఇళ్లల్లో వాళ్ళు సుఖంగా లేరా? ఈరోజు అమావాస్యని, ఈరోజు బాలేదని అంటూ ఉంటారు గదా. ఏ ఆ రోజు సూర్యుడు ఉదయించడం లేదా, గాలి వీచడం లేదా, తిన్నది అరగడం లేదా? యాక్సిడెంట్లన్నీ ఆ రోజే జరుగుతూ ఉన్నాయా? పోనీ జాతకాలు ముహూర్తాలు చూసి పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ఆయురారోగ్యములతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ ఉన్నారా? వాళ్ళల్లో ఎంతమంది విడాకులు తీసుకున్నారో, ఒకరినొకరు చంపుకున్నారో లెక్క చూపించమంటారా? వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ అంబానీలైపోయారా? వాళ్ళల్లో దరిద్రులు ఎంతమంది ఉన్నారో మీకు తెలియదంటారా? కష్టపడి బతకడం ఇష్టపడని చాతగాని సోమరిపోతులు చెప్పే సోది కబుర్లు కాదా ఇవన్నీ? ఇందులో నిజముంటే నిరూపించమని ఎందరో మేధావులు ఎప్పటినుంచో సవాల్ విసురుతున్నారే. ఇంతవరకు ఏ ఒక్కడు ముందుకు రాలేదు ఎందుకని? ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటివి చెప్పే వాళ్లకు బుద్ధి లేకపోతే వినే మీకైనా ఉండొద్దా? అయినా ఏంటి బ్రదరు, ఏదో చిన్న చిన్న తప్పులు మావి. అదిగో చిత్తూరు జిల్లా మదనపల్లెలో కనిపించిన తల్లిదండ్రులే చెట్టంతెదిగిన బిడ్డల్ని శక్తులకు బలిచ్చారే, అవి మూఢనమ్మకాలంటే అంటూ మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారా? అది నిజమే అనుకోండి, కానీ మీకు చెప్పే హక్కు అధికారం నాకుంది. అవి మూఢనమ్మకాలని వాళ్లకు చెప్పడానికి నేనెవర్ని? పైగా వాళ్లకు చెప్పడానికి బాబాలు, స్వామీజీలు, పీఠాధిపతులు, జగద్గురువులైన పెద్దలెందరో వాళ్లకున్నారు. వాళ్ళందరి దృష్టిలో ఇవన్నీ తప్పు కాదేమో. తప్పైతే చెప్పేవారు కదా. మూఢనమ్మకాల్ని నేర్పించే పుస్తకాలన్నీ పోగేసి కాల్చేసేవారు కదా. ఇలాంటివి జరిగించే మంత్రగాలని, తంత్రగాలని మతం చాటున పెంచి పోషించడానికి బదులు వాళ్ళను ఖండించి దండించి తన్ని తరిమేసేవారు కదా. వాళ్ళిప్పటికీ అలా చేయడం లేదంటే, కనీసం ఇలాంటివి తప్పని ఖండించను లేదంటే, బహుశా వాళ్ళ దృష్టిలో ఇవి తప్పు కాదేమో. ఎంతైనా వాళ్ళంతా మహానుభావులు. వాళ్లకు చెప్పేటంత టోలం కాదు మనం. ఏమున్నా వేమనలా మనకు మనం చెప్పుకోవాలి. మనిల్లు మనం చక్కబెట్టుకోవాలి. ఇక నుంచైనా మనలో ఏ విధమైన మూఢనమ్మకాలకు చోటివ్వక దేవుని జ్ఞానం కలిగి బ్రతుకుదాం.
ప్రభు రాకడకు సిద్ధపడదాం. అట్టి కృప ఈ మాటలు విన్న మీకందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఒక్క నిమిషం తల వంచి కళ్ళు మూసుకొని నాతో ఏకీభవించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికర్త, సర్వాధికారి, లోకరక్షకుడైన యేసయ్య, ఘనమైన నీ నామంలో అడుగుతూ ఉన్నాం. మా దేశంలోని మూఢనమ్మకాల్ని తొలగించు. దేశ ప్రజలందరిపై మీ జ్ఞానాన్ని కురిపించు. మా దేశంలోని అధికారులు, నాయకులందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. కుల, మత, ప్రాంత, భాష మొదలగు ఏ విధమైన పక్షపాతము చూపక ప్రజలందరినీ సమానంగా ప్రేమించి పాలించే మంచి నాయకులను మాకిచ్చినందుకు యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము స్వామి. ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి అనేకులకు వినిపించండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాతో పంచుకోండి. నా వీడియోస్ ముందుగా మీకే రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గాయ్స్, మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నేను మీ కిరణ్ గున్నంపాటి. గాడ్ బ్లెస్ యు ఆల్.